ఏంటి మీ ఆవులు కానీ మీ గేదెలు కానీ బాగుండాలనుకుంటారా, అది కాక ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా అధిక పాల దిగుబడి కావాలనుకుంటే ఈ సింపుల్ పద్ధతులు పాటించండి. మీ పశువులు హెల్తీగా ఉంటాయి, మీరు బాగుపడితే డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా కూడా రన్ చేయొచ్చు. అయితే పద్ధతులు ఏంటి అంటే మనం ముఖ్యంగా దేశీయ ఆవులలో తీసుకుంటే ఏమైందంటే ఖచ్చితంగా ఎండలో అనేది ఒక 3 hours అన్న మార్నింగ్ అవర్స్లో వదలాలండి. వాటికి ఓపెన్ గ్రేజింగ్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా ఓపెన్ గ్రేజింగ్ పోయినప్పుడే పశువు అనేది హెల్తీగా ఉంటుంది. ఆ నాణ్యతమైన విటమిన్ డి అనేది సన్లైట్తో వస్తుంది కాబట్టి ఆ నాణ్యమైన పాలు అనేది సన్లైట్కి వెళ్ళినప్పుడే వస్తుంది ఎటు మిల్క్ అనేది. అయితే మనకి దేశీయాన్ని ఖచ్చితంగా 3 hours మనం సన్లైట్లో వదలాలి, ఇది మ్యాండేటరీ. అప్పుడు మీకు ఏమైందంటే పశువుకి ఎలాంటి ఇబ్బందులు రావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావు, పశువు స్ట్రెస్కి గురి కాకుండా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది కాబట్టి. ఇంకోటి బఫెలోకి వచ్చినప్పుడు వాటర్ బఫెలో అంటారు, అంటే నీటి గేదె అంటారు కదా. బఫెలోస్ చాలా మనకు స్విమ్మింగ్ చేయడానికి చాలా ఇష్టపడతాయి, అంటే నీళ్ళల్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాయి. ఎప్పుడైతే పశువుని వాచ్ చేస్తామో బాగా గమనించారు, ఎప్పుడైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ టైంలో మనకు వాటర్ కొడుతూ పైకి రావడం, బఫెలో నీటిలో ఉండడానికి చాలా ఇష్టపడుతుంది కాబట్టి మనం బఫెలోస్లో కూడా మీరు మనం ఫీడింగ్ అయిపోయిన తర్వాత దగ్గరలో మీకు చెరువులు కానీ కుంటలు కానీ వాగులు కానీ దగ్గరలో ఉంటే, ముఖ్యంగా సమ్మర్లో అయితే బాగా గుర్తుపెట్టుకునేది, మనం వాటర్లో ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 hours 3 hours వాటర్లో వదిలేయండి. వదిలేస్తే పాల దిగుబడి అధిక మోతాదులో వస్తుంది. బఫెలోస్కి ఎలాంటి జ్వరాలు కానీ పొదుగుబాపులు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా బఫెలోస్ చాలా కండిషన్ కూడా బాగా బలిష్టంగా తయారవుతాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీకు డైరీ ఫామ్ చాలా సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ రన్ చేయొచ్చు. పాల దిగుబడి కూడా అధిక మోతాదులో వస్తుంది మన ఫామ్లో. ఈ రెండు జరిగినప్పుడు పశువు హ్యాపీగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. దీని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే అకౌంట్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి అన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.